ఉందా మీ ఇద్దరికి తోలుతారు బండ్లా గుంట్లోనే పెట్టారు. నేనైతే ప్రాపర్టీ డ్యామేజ్ ఏదైనా అయినా మీరే కట్టియాలి అనేసి హలో గైస్, నేను మా బడీస్ అయితే ఈరోజు గోకార్ట్కి అయితే వెళ్తూ ఉన్నాము. తుమ్మలగుండలో అయితే కొత్తగా పెట్టారంట. వెళ్ళే దారిలో కలుసుకున్నాం. నేనే బ్రో తుమ్మలగుండ లెఫ్ట్ బ్రో. రే 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 వాల్చద్రా. అన్నా ఉందా మీ ఇద్దరికి తోలుతారు బండ్లా? మేమైతే తుమ్మలగుంటలోకి వచ్చేసాము. ఇంకా తిరుపతిలో అయితే ఫస్ట్ వీళ్ళే పెట్టారు, అది కూడా తుమ్మలగుంటలోనే పెట్టారు. నేనైతే సెకండ్ టైం రైడింగ్కి వెళ్తున్నాను. సెకండ్ టైం అంటే ఫస్ట్ టైం వచ్చేసి బెంగళూరులో రైడ్కి వెళ్ళాను, నా బర్త్డేకి వెళ్ళాను. అది కూడా ఇంకా ఈ టెంపుల్ దగ్గర నుంచి ఇలా లోపలికి వెళ్తూ అండ్ మార్నింగ్ అయితే ఇక్కడ ఉండదంట, ఓన్లీ ఈవినింగ్ టైమ్సే అంట. 6:30 నుంచే అంట. అది కూడా ఎన్ని గంటల నుంచిరా తెలీదు, మర్చిపోయావా? ఎందాకే కదరా 6:30 అన్నావు నాతో. ఏం ఇంకా తుమ్మలగుంట గ్రౌండ్ ఆర్చ్ దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. ఇది అయితే లెఫ్ట్ సైడ్లో అంటే ఫస్ట్ వచ్చేసి ఫ్యామిలీ పార్క్ అనేసి ఉంటుంది. ఆ ఫ్యామిలీ పార్క్ దాటిన వెంటనే వస్తుంది. మేమైతే ఇక్కడికి వచ్చేసాం గాయస్. ఇక్కడైతే అందరు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. బ్రో ఒకసారి అడుగు బ్రో, ఎంతసేపు పడుతుందో? ఏమండి బ్రో టికెట్ ఎప్పుడు తీసుకోవాలి? ఏమంటారా? ఏంటి బ్రో ఇంతసేపు వెయిట్ చేపిస్తున్నారు? ఇంకెంతసేపు అవుతుందిరా? వీళ్ళ 3 వెహికల్సే పంపిస్తున్నారు. అండ్ ఇది ఒకటి బాయ్స్కి ఒకటే కాదు, ఇది గర్ల్స్కి కూడా అనమాట. ఇంకా గర్ల్స్ కూడా దీన్ని అయితే డ్రైవ్ చేయొచ్చంట. ఏది నెంబర్ 1 నెంబర్ 6? నేనైతే నా హెల్మెట్ తెచ్చుకొనేసి నా హెల్మెట్కి గోప్రో సెట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇంకా మన వాళ్ళు అయితే ఒకే హెల్మెట్ వేసుకుంటున్నారు. ఇంక అందుకనేసి మా ఇంటికి వెళ్ళి ఎలాగో నా హెల్మెట్కి గోప్రో కూడా ఎలాగో ఉంది కదా, ఆ గోప్రోతో వీడియో తీద్దాం అనేసి ఇంకా నా హెల్మెట్ తెచ్చుకోవడానికి వెళ్తూ ఉన్నాం నేను మోహిత్ అయితే. ఇంకా మా హౌస్ ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటరే కాబట్టి పోతూ ఉన్నాము. ఇంకా మోహిత్ వాళ్ళ హౌస్ వచ్చేసి ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్. అందుకనేసి ఇంక మోహిత్ వాళ్ళు ఎట్టో ఒకటి అడ్జస్ట్ కావాలి కాబట్టి అవుతూ ఉన్నారు. నేనైతే ఇంక ఇంటి దగ్గరికి వచ్చేసాను. ఇంక హెల్మెట్ వేసుకొని గోప్రోతో వీడియో వస్తుంది. సో గాయస్, నేనైతే హెల్మెట్ అవన్నీ వేసుకొని అయితే అక్కడికి వెళ్తూ ఉన్నాను. ఇంకా మళ్ళీ ఇంటి దగ్గర నుంచి హైవేలో ఎలాగే వెళ్ళలేము కాబట్టి ఇంకా నార్మల్గా వెళ్దాము వెళ్ళే చోటు నుంచే. ఇంకా ఇలాగ వెళ్తే మీ అందరూ కూడా తెలుస్తుంది. ఇంకా హైవేలోకి పోతే కొంతమందికి తెలియదు కాబట్టి. ఇంకా మనమైతే ఇక్కడ ఎంఆర్పల్లి నుంచి వైకుంఠపురం దగ్గర నుంచి అయితే వస్తూ ఉన్నాము. ఇంకా వైకుంఠపురం దగ్గర నుంచి నేరుగా ఒకటే రూట్ తుమ్మలగుంటకి అయితే. ఆల్రెడీ అక్కడికి వెళ్ళా కాబట్టి ఫుల్ జనాలు ఉన్నారు. చాలాసేపు 1 అవర్ పడుతుంది నాకు తెలిసినంతవరకు. నాకైతే పర్ పర్సన్ 250 అంట, 8 ల్యాప్స్ అంట. మనకి 8 ల్యాప్స్ అనే కాదు, ఎన్ని ల్యాప్స్ అయినా తీసుకోవచ్చు, అది మన ఇష్టము, బేస్డ్ ఆన్ అస్.
అండ్ నేనైతే ఈ మధ్య షార్ట్ వీడియోస్ పెట్టట్లేదు కదా. షార్ట్ వీడియోస్ పెట్టట్లేదంటే నేనైతే కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి షార్ట్ వీడియోస్ అయితే ఏం కానీ పెట్టట్లేదు అసలు. ఇంకా ఒక 1 వీక్ తర్వాత అయితే మళ్ళీ షార్ట్ వీడియోస్ అవన్నీ కంటిన్యూ చేస్తాను. అండ్ నా అకౌంట్ అయితే ఫస్ట్ అయితే యూట్యూబ్లో బాగా రీచ్ వదిలేదు, ఇప్పుడు ఎందుకో తగ్గిపోయింది రీచ్ అయితే. కానీ ఇన్స్టాగ్రామ్లో మాత్రం అదే రీచ్ ఉంది, అలాగే వస్తూ ఉన్నారు ఫాలోవర్స్ అయితే. బట్ యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు. అదైతే ఎందుకో తెలియట్లేదు. కానీ ఫస్ట్ అయితే పెట్టిన వెంటనే ఎట్ట కాదన్నా ఒక 1 అవర్కి 5K 6K వెళ్తూ ఉండేది. లైక్స్ కూడా అలాగే వస్తూ ఉన్నాయి అప్పుడైతే. ఇప్పుడు ఎందుకు పోవట్లేదో తెలియదు. నాకు తెలిసి స్ట్రైక్ ఏమో పడింది. అండ్ నా ఇన్స్టాగ్రామ్కి అయితే స్ట్రైక్ అయితే పడింది SM క్రియేషన్స్ అకౌంట్కి. అది ఎందుకు వేసారో కూడా తెలియట్లేదు నాకైతే. అండ్ ట్రాక్ అయితే చాలా బాగుంది, కొత్త ట్రాక్ కాబట్టి మనం ఎలాగైనా తోలొచ్చు దాన్ని అయితే. అండ్ నాకు మోహిత్కి అయితే కార్ డ్రైవింగ్ వచ్చు. అండ్ నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది, మోహిత్కి ఎక్స్పీరియన్స్ లేదు, బట్ కార్ డ్రైవింగ్ వచ్చు. నాతో వచ్చాడు కదా చరణ్కి అయితే, వాడికి కారు రాదు ఏమీ రాదు, ఏమనంటే వచ్చు అంటున్నాడు. కానీ వాళ్ళు ముందే చెప్పారు ప్రాపర్టీ డ్యామేజ్ ఏదైనా అయినా మీరే కట్టియాలి అనేసి. అంటే వాళ్ళు మనకి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బట్ వీడియోలో ఒకటే చెప్పారు. కానీ వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా బాగుంటుందని నా ఒపీనియన్ అయితే. ఇంకా అలాగా తుమ్మలగుంట్లోకి వచ్చేసాక అయితే స్ట్రైట్గా వెళ్ళాలా. ఒక 900 మీటర్స్ 800 మీటర్స్ ఉంటుంది అంతే. అన్నీ అనుకోలేదు ఈ టైంలో ఇంత జనాలు ఉంటారా అని కూడా. అండ్ ఒక రౌండ్కి 3 వెహికల్సే పంపిస్తున్నారు. ఇంకెలాగో నేను మోహిత్ చరణ్ 3 నెంబర్స్ ఉన్నాం కాబట్టి కరెక్ట్ సెట్ అయిపోతాం మాకైతే. ఇంకా అలా తుమ్మలగుంట్లోకి లోపలికి వచ్చేసాక అయితే ఫస్ట్ అయితే టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్ దాటాక అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. అది దాటాక తుమ్మలగుంట గ్రౌండ్ వస్తుంది, క్రికెట్ గ్రౌండ్. అది దాటాక పార్క్ ఉంటుంది. ఆ పార్క్ దాటిన వెంటనే అదనమాట ఇదే ఆ గ్రౌండ్. ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్లో క్రికెట్ గ్రౌండ్ అండ్ స్టేడియం అంట, ఇది వచ్చేసి స్టేడియం లాగా చేశారు దీన్ని అయితే. క్రాకర్స్ ఇదే అనమాట క్రికెట్ గ్రౌండ్, అన్నీ ఉంటాయంట ఇక్కడైతే. నెక్స్ట్ అయితే ఫ్యామిలీ పార్క్, దీని తర్వాత అయితే గోకాట్ అది కోర్ట్ వస్తుంది. ఇదే అనమాట గోకాట్ కోర్టు కూడా. ఒకటి ఇది 1 ఆడింది బ్రో. ఆ హెల్మెట్ వద్దు బ్రో. ఓకే అన్న. లే ఓకే. ఓకే. అండ్ సో గైస్ ఇదైతే చాలా బాగుందన్నమాట, పాప్స్ వస్తున్నాయి. అండ్ గాయస్ ఎందాకైతే నేనైతే
ట్రాక్ కూడా చూసుకోలేదు కాబట్టి అయితే గుద్దేశాను ఒక దాన్ని అయితే. అండ్ సో గైస్ ఇదైతే చాలా పాప్స్ వస్తుంది అనమాట. అండ్ బెంగళూరులో అయితే నేను మ్యాప్స్ ఉంది కాబట్టి మ్యాప్స్ ప్రకారం తోలాను. ఇక్కడ వచ్చేసి అంటే ఈ మ్యాప్ పెట్టలేదు కాబట్టి వీళ్ళు, నేను సడన్గా అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయాను. ఎంత డ్రైవింగ్ వచ్చా కూడా కంట్రోల్ చేయలేకపోయినాను నేనైతే. ఇప్పుడు ఆడేం గుద్దేపోతారు. ఒక్కసారి ట్రాక్ అలవాటు పడిపోయినాక మళ్ళీ నెక్స్ట్ టైం అంటే వచ్చినామా. ఆడుకునే సార్ నిన్న పెరుక్కున్నాను 4 రౌండ్లు ఇప్పుడు 4 కదా వేసింది. 5 బాగా వస్తాను. 2 రోజులే పోతాయి మిషన్ లీడ్ ఉండేది ఇటు తోలితే. హైలైట్ అవుతుంది. సో గైస్ మేమైతే గోకార్ట్ అలా డ్రైవ్ చేసుకొని అయితే మళ్ళీ ఇంటికైతే వెళ్తున్నాము. ఈ వీడియో మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది. ఇంకంతే మరి. బాయ్ ఫ్రెండ్స్.